అసలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇటు సిటీలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి చర్చిలతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కల్వరీ టెంపుల్కు పెద్ద ఎత్తున కూడా ఇటు క్రైస్తవులు తరలి వస్తున్నారు. సో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము కల్వరీ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా ఇటు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపు 4 సెషన్స్లో ఏదైతే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారో ఈరోజు మొత్తం కూడా దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది వరకు క్రైస్తవులు ఈరోజు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారంటూ కూడా ఇప్పటికే ఏదైతే పాస్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పాపులను పరిశుద్ధులను చేసేందుకు కరుణామయుడైనటువంటి క్రీస్తు సిలువ ఎక్కిన రోజైనటువంటి గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఏదైతే ఎస్ఐను చిరునవ్వుతో తన దేహాన్ని బలిదానంగా అర్పించినటువంటి రోజు శుభ శుక్రవారంగా మారడంతో సో ఉపవాసాలతో ఆయన్ను మెప్పించాలని కూడా ఏదైతే ఇప్పటికే పాస్టర్లు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పాస్టర్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే ప్రత్యేకతను గురించి ఏం చెప్తారు? గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. మరి పాపుల కొరకు మరి చనిపోయినటువంటి జీసస్ మరి దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. పాప పరిహారార్థం తన బలియాగమైనటువంటి రోజు అనమాట. సో దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు, శుభ శుక్రవారం తెలుగులో అంటారు. సో ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈరోజు జీసస్ మరి సమాధి చేయబడతారు. మరి సన్ రైజ్ ఆదివారం మరి తిరిగి లేస్తారనమాట. సన్ రైజ్ సర్వీస్ అంటారు, పునరుద్ధాన దినం. సో ఆ రోజు కల్వరీ టెంపుల్లో మరి 5 సర్వీసెస్ ఉంటాయి. ఉదయం 4 గంటలకే ఒక సర్వీస్ ఉంటుంది, 6 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు 5 సర్వీసెస్ ఆ రోజు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకే గుడ్ ఫ్రైడే పర్వదినాన్న మరి అనేక లక్షల మంది ఇప్పటికే వచ్చి 2 సర్వీసెస్లో కూడా పాల్పంచుకున్నారు. ఇంకా 2 సర్వీసెస్ ఉన్నాయి, 12 గంటలకు, అదే సాయంత్రం 6 గంటలకు. ప్రతి ఒక్కరు కూడా మరి కల్వరీ టెంపుల్ని దర్శించుకొని దేవుని యొక్క ఆశీస్సులు, చక్కని వాక్యాన్ని మా దైవజనులు సతీష్ అయ్య గారు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా జీసస్ స్కిట్, ఈ యొక్క గుడ్ ఫ్రైడే స్కిట్ కూడా ప్రదర్శించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కల్వరీ టెంపుల్ తరపున మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం మన తెలంగాణ గవర్నమెంట్కి, వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి మాకు ఎంతగానో సహకారం చేస్తున్నారు. వారందరికీ కూడా మా కల్వరీ టెంపుల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం ఈరోజు ఎంతమంది వరకు ఏదైతే ఈ ప్రార్థనలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది, గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉన్న ఏర్పాట్లు? గతము లాస్ట్ ఇయర్ నియర్గా 3 lakhs దాకా, 2.5 to 3 దాకా వచ్చారు. ఇప్పుడు 3 to 3.5 దాకా భక్తులు రాబోతూ ఉన్నారు అని మేము వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు కల్వరీ టెంపుల్ తరపున చేయడం జరిగింది. చెప్పండి, ఈరోజు ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి దినం. లోకంలో ఎవరు కూడా తన స్నేహితుని కోసం కూడా చనిపోరు, కానీ పాపులను ప్రేమించి వారికి ఈ లోకంలోనూ మరి పరలోకంలోనూ మరణం తర్వాత కూడా నిత్య జీవమును ప్రసాదించడం కోసము ప్రాణమును పరిహారార్థంగా పెట్టినటువంటి దినము. అట్టి దినమును పురస్కరించుకొని జీవితాలను సరిచేసుకొని తమ కుటుంబాలను మరి సమాజపరంగాను వ్యక్తిగత పరంగాను జీవితమును అంతటినీ దిద్దుకోవడానికి మార్పు పొందుకోవాలని మరి మా సంఘ కాపరి బ్రదర్ సతీష్ కుమార్ గారి ద్వారా ఈ మార్పు కోసమే ప్రయాసపడుతూ ఈ సందేశాల ద్వారా జీవితాలను మార్చుకోవాలని అది ప్రథమమైనటువంటి ఉద్దేశం. దాని కొరకు మరి వచ్చేవారికి సందేశం ఇవ్వడంతో పాటు వేరే ఏర్పాట్లు కానీ అన్నీ కూడా అందించి చేస్తూ మరి మారి జీవితాలను సరిచేసుకుంటే మరి దేవుడు మరి వారి కుటుంబాలు కూడా క్షేమకరంగా ఉంటాయని ఉద్దేశంతో అనేకులను దేవుని వైపు తిప్పడం కొరకు, ఈ సందేశం ద్వారా ఆకట్టుకొనడం కొరకు దేవుడే వారిని పట్టుకొని వారి జీవితాన్ని మార్చుతాడని నమ్మికతో ఈ ఏర్పాట్లు చేసి ఈ సేవను కొనసాగిస్తున్నారు. అనేకులు వచ్చి వారి జీవితాలను కట్టుకుంటున్నారు. అది ముఖ్యమైన సందేశం. మనం చూడొచ్చు మొత్తం కూడా దాదాపు లక్షలాదిగా క్రైస్తవులు ఏదైతే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇటు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి క్రైస్తవులతో అంతా కూడా మియాపూర్ కల్వరీ టెంపుల్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇతర పండుగలకు భిన్నంగా గుడ్ ఫ్రైడే ఆనందోత్సవాలతో కాకుండా క్రీస్తు త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు. సో ఈ నేపథ్యంలో పాపులను పరిశుద్ధులను చేసేందుకు
కరుణామైనటువంటి క్రీస్తు సిలువెక్కినటువంటి రోజుగా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి చర్చిలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము చూసాము మియాపూర్ కల్వరి టెంపుల్లో ఉన్నాము. దాదాపు లక్షలాదిగా కూడా తరలి వస్తున్నటువంటి వారితో అంతా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా మనం చూసాం రద్దీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏ చర్చిల దగ్గర చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం కూడా ఇటు క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలతో అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఏదైతే గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ఘట్టం ఏదైతే ఉందో అది అందరినీ కూడా కన్నీటి పర్యంతం చేసే విధంగా ఉంది. సో దాన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు క్రైస్తవులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు మియాపూర్ కల్వరి టెంపుల్కి అయితే లక్షలాది మంది క్రైస్తవులు అయితే తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాని అబ్బిన ఆంధ్రజ్యోతి మియాపూర్ కల్వరి టెంపుల్ నుంచి.